పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడంలో భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒకవైపు రష్యా ఇంధన మార్కెట్ను దెబ్బతీయాలని అమెరికా చూస్తుంటే భారత్ మాత్రం భారీ డిస్కౌంట్లను సద్వినియోగం చేసుకుంటూ వరుసగా రెండో నెలలో కూడా రికార్డు స్థాయిలో రష్యన్ చమురును దిగుమతి చేసుకుంది. రష్యా చమురును శుద్ధి చేసి మళ్లీ ఆ ఆంక్షలు విధించిన దేశాలకే విక్రయిస్తూ భారత్ మాస్టర్ స్ట్రోక్ వేస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్ ముఖ చిత్రమే మారిపోయింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తాజా నివేదిక ప్రకారం జూలైలో భారత్ ఏకంగా $6.35 బిలియన్ విలువైన రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకుంది. జూన్ నెలతో పోలిస్తే పరిమాణం పరంగా ఇది 2.1% ఎక్కువ. జూలైలో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన మొత్తం శిలాజ ఇంధనాల్లో కేవలం ముడి చమురు వాటాయే 87% ఉంది. 2021లో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 2.5% మాత్రమే. కానీ ఇప్పుడు ఆ వాటా ఏకంగా 55.5% చేరింది. 2022 నాటికి ఈ సంఖ్య రోజుకు 7.40 లక్షల బ్యారెళ్లు, 2023 నాటికి రోజుకు సుమారు 1.8 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంది. దీంతో అప్పట్లో భారత్ దిగుమతుల్లో రష్యా వాటా 39% చేరింది. భారత్ రోజు దిగుమతి చేసుకుంటున్న 5 మిలియన్ బ్యారెళ్లలో సగానికి పైగా అంటే రికార్డు స్థాయిలో 2.8 మిలియన్ బ్యారెళ్ల చమురు రష్యా నుంచే వస్తూ ఉండటం గమనార్హం. చైనా తర్వాత రష్యా నుంచి అత్యధికంగా శిలాజ ఇంధనాలను కొంటున్న రెండో దేశం భారత్. ఈసారి రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో ఒక ఆసక్తికర మార్పు కనిపించింది. జామ్నగర్, పారాదీప్ లాంటి పెద్ద టెర్మినల్స్ నుంచి కాకుండా ఈసారి చిన్న పోర్టుల ద్వారా రష్యన్ చమురు ఎక్కువగా దేశంలోకి వచ్చింది. హెచ్ఎంఈఎల్ ముంద్రా పోర్టులో 58%, వాడినార్ టెర్మినల్లో 35%, ముంబై పోర్టులో 37% చొప్పున దిగుమతులు పెరిగాయి. పారాదీప్ పోర్టులో దిగుమతులు 22% తగ్గినప్పటికీ ఈ చిన్న పోర్టుల ద్వారా వచ్చిన భారీ చమురు నిల్వలు ఆ లోటును భర్తీ చేశాయి. అయితే భారత్ వ్యూహం ఎక్కడే దాగి ఉంది. రష్యా నుంచి ముడి చమురు నేరుగా కొనుగోలు చేయటం మాత్రమే కాదు, దాన్ని ఇక్కడి రిఫైనరీలలో శుద్ధి చేసి రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకే భారత్ తిరిగి ఎగుమతి చేస్తోంది. జూలై నెలలో ఇలా శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆయా దేశాల నుంచి భారీ ఆదాయాన్ని గడించింది. ఆంక్షల కారణంగా నేరుగా రష్యా నుంచి చమురు ఉత్పత్తులను కొనలేని ఆ దేశాలు ఇలా భారత్ ద్వారా పరోక్షంగా కొనుగోలు చేస్తున్నాయి. ముడి చమురును అమ్ముకునేందుకు రష్యాకు భారత్ ఒక పెద్ద ఆధారంగా మారింది. ప్రపంచ మార్కెట్కు రష్యన్ ఆయిల్ ను శుద్ధి చేసి విక్రయించే ఒక భారీ బిజినెస్ హబ్ గా భారత్ మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.